హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ స్పెషల్ వచ్చేసి బెండకాయ ఇగురు. ఈ బెండకాయలో హెల్త్కి కాదు, బ్రెయిన్కి, హెయిర్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న బెండకాయ ఇగురిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అర కేజీ బెండకాయల్ని మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు బెండకాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. తర్వాత 5 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు తీసుకోండి. తర్వాత ఉల్లిపాయలకు ఉన్న పట్టు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత పచ్చిమిరకాయలను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి. బెండకాయ ఇగురికి ఉల్లిపాయలు అనేవి ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలతో పాటు జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు కాసేపు మగ్గించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని కాసేపు మగ్గనిచ్చుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేలా ఉంటే మీ రుచికి సరిపడేలా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బెండకాయల్ని బాగా మగ్గనిచ్చుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో కర్రీ వచ్చింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ బెండకాయ కర్రీని రైస్లోకి సర్వ్ చేసుకొని తింటే ఆహా, అద్భుతంగా ఉంటుందండి. అంతే అండి, చూసారు కదా మన ఈ బెండకాయ కర్రీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.